హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ విమెన్. ఈరోజు అయితే మంచి స్వీట్ చేయబోతున్నాను అనమాట. చూడండి ఏం చేయబోతున్నానంటే క్యారెట్ హల్వా చేయబోతున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఒక 1/2 కేజీ క్యారెట్ తీసుకొని ఇలా పీలంతా తీసేసాను అనమాట. తీసేసి కడిగి ఇలా ఉంచుకున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది బాగా ఇలా తురుముకోవాలి. తురుముకొని ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే ముందు తురుముకుందాము ఫ్రెండ్స్. చూడండి ఎలాంటిది తురిమేది ఒకటి తీసుకొని ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే బాగా తురిమేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి 1/2 కేజీ క్యారెట్ అయితే నాకు ఇంత వచ్చిందనమాట. బాగా అయితే చూడండి ఇలా సన్నలుగా తరిగి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రండి, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి ముందుగా అయితే స్టవ్ వెలిగించేసేసుకొని ఇలాంటి పెను ఒకటి పెట్టాను అనమాట. ఇప్పుడు ఇందులో మనం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. జీడిపప్పు బాదం పప్పులు అయితే ఫ్రై చేసుకుందాము. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని, నెయ్యి మన ఇష్టం ఫ్రెండ్స్, ఎంతైనా వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్లు వేసాను అనమాట. నెయ్యి అయితే వేడెక్కనిద్దాం. నెయ్యి అయితే వేడెక్కింది ఫ్రెండ్స్. చూడండి నేనైతే ఒక 1/2 కప్పు తీసుకున్నాను అనమాట బాదం పప్పు, జీడిపప్పు. చూడండి ఇప్పుడైతే ఇవన్నీ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్. ఇలా సిమ్లో పెట్టుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకోకపోయినా అలాగైనా వేసేసుకోవచ్చు. ఏమంటే నెయ్యిలో ఫ్రై చేస్తే టేస్ట్గా ఉంటాయి అన్నమాట జీడిపప్పులు. అందుకని నేను నెయ్యిలో అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోనే ఎండు ద్రాక్షలు కూడా వేసుకుందాము. కిస్మిస్ అంటారు కదా, అదనమాట. మన ఇష్టం ఫ్రెండ్స్, ఎన్నైనా వేసుకోవచ్చు. జీడిపప్పు బాదం పప్పు అవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా ఫ్రై చేసేసుకొని అన్నీ అయితే తీసేసుకుందాము. ఈ కిస్మిస్ కూడా కొద్దిగా ఫ్రై అవ్వనిచ్చి తీసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయితే చాలన్నమాట. అన్నీ అయితే బౌల్లోకి తీసేసుకుందాము. ఊరికినే ఫ్రై అయిపోతాయి చాలా ఈజీగా. అంతా అయితే ఇలా తీసేసుకుందాము. చూడండి జీడిపప్పు అంతా తీసేసాను కదా. ఇప్పుడు ఈ నెయ్యిలోనే మనం క్యారెట్ అంతా ఇందులో వేసేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు నెయ్యిలో కాస్త ఫ్రై చేసుకుందాము క్యారెట్ని ఫ్రెండ్స్. చూడండి ఇలా బాగా నెయ్యిలోనే మగ్గాలన్నమాట క్యారెట్. అప్పుడే క్యారెట్ హల్వా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు అలాగే మగ్గనిద్దాం. మూత పెట్టుకుందాము. క్యారెట్ బాగా సిమ్లో మగ్గితే మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇలాగే ఒక 5 మినిట్స్ వండించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము. చూడండి బాగా అయితే ఇలా మగ్గనిచ్చాను అనమాట. మంచి స్మెల్ వస్తుంది అనమాట. క్యారెట్ నెయ్యిలో బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో మనము ఒక 1/4 లీటర్ పైన పడతాయి ఫ్రెండ్స్ పాలు అయితే. చూడండి నేనైతే కాచి చల్లార్చుకున్న పాలు అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఇందులో పోసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి అన్నీ అయితే పోసేసాను. ఇప్పుడైతే ఇలా బాగా కలిపేసేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి అంతా ఇలా కలిపేసేసాను. 1/4 లీటర్ ఎక్కువే పట్టింది ఫ్రెండ్స్ పాలు అయితే. చూడండి గ్లాస్ నిండా పోసాను అనమాట. ఇప్పుడైతే మూత పెట్టుకొని బాగా మగ్గించుకుందాం. మూత పెట్టుకుందాం, బాగా ఉడకాలి ఫ్రెండ్స్. ఒకసారి మూత తీసి చూసుకుందాము. సిమ్లోనే పెట్టి బాగా అయితే ఇలా మగ్గించాను అనమాట. ఈ పాలన్నీ కొద్దిగా ఇంకిపోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఇంకా కొద్దిగా ఉన్నాయి కదా. క్యారెట్ అయితే మెత్తగా బాగా ఉడకాలి ఫ్రెండ్స్. ఇలా మెదుపుకుంటూ ఉడికించుకోవాలి. మెత్తగా వస్తేనే బాగుంటుంది అన్నమాట. చూడండి ఇలా సిమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్. హైలో కనుక పెడితే పాలన్నీ ఇంకిపోతాయి. క్యారెట్ అయితే ఉడకదన్నమాట. క్యారెట్ 90% ఉడకాలన్నమాట. బాగా ఇలా మెదుపుకుంటూ బాగా ఇలా తిప్పుకుంటూ మధ్యలో చూసుకుంటూ సిమ్లోనే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కొద్దిగా పాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఒక 5 మినిట్స్ మనం ఉడికించుకొని తర్వాత మనం షుగర్ వేసుకుందాము. చూడండి ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకుందాం. మూత అయితే పెట్టేసుకుందాం
ఫ్రెండ్స్ ఒకసారి మూత చూసుకుందాము. చూడండి పాలంతా కొద్దిగా ఇంకిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో చక్కెర వేసుకుందాము. చక్కెర అయితే నేను ఎంత వేస్తున్నానంటే మనం తినేదాన్ని బట్టి ఫ్రెండ్స్, ఇది 1/2 కేజీ కాబట్టి నేను ఒక 100 గ్రాములు పైన వేసాను అనమాట. ఒక 150 గ్రాములు చక్కెర అయితే పట్టిందనమాట 1/2 కేజీ క్యారెట్కి. ఎందుకంటే కొన్ని క్యారెట్లు స్వీట్ ఉంటాయి, కొన్ని అయితే తక్కువగా ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే నేను ఒక 150 గ్రాములు వేసాను అనమాట చక్కెర. ఇప్పుడైతే బాగా ఇలా ఉడికిద్దాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం ఇలాచి పౌడర్ కూడా వేసుకుందాము. ఇప్పుడైతే బాగా ఇలా చక్కెర అంతా ఉడికే వరకు బాగా అయితే ఉడికించుకుందాము. సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చక్కెర అయితే వేసాం కదా, నిదానంగా కలుపుకుంటూ సిమ్లో అయితే ఉడికించుకుందాము. చూడండి చక్కెర వేగంలోనే కొద్దిగా లూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇలాగే కలుపుకుంటూ నిదానంగా మూత పెట్టుకొని బాగా మగ్గించుకుందాము. ఈ చక్కెర క్యారెట్ అంతా ఉడికేసరికి బాగా మనకి తిక్కుగా వస్తుంది అన్నమాట. ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికించుకుందాం. ఒకసారి మూత తెచ్చి చూద్దాము. చూడండి ఇప్పుడు కొద్దిగా గట్టిపడింది కదా, చూడండి దగ్గరగా వచ్చిందనమాట. ఇంకా కొద్దిగా ఉడకాలి ఫ్రెండ్స్. క్యారెట్ హల్వా అయితే దగ్గర పడుతుంది. ఈ చక్కెర అంతా కరిగి బాగా పాకంలాగా రావాలన్నమాట. చూడండి కొద్దిగా చిక్కబడింది కదా, ఇంకొద్దిగా చిక్కబడాలి. ఇలాగే ఉడికించుకుందాం. ఇంకొక 2-3 నిమిషాలకు అయిపోద్ది అనమాట. ఇలాగే మూత పెట్టుకొని కాసేపు ఉడకనిద్దాం. మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి మూత తీసి చూసుకుందాము. చూడండి బాగా ఇలా దగ్గరగా వచ్చేసింది అనమాట. చూడండి హల్వా అయితే కొద్దిగా దగ్గర పడిపోయింది. మనం వేసిన నెయ్యి అంతా చూడండి రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడైతే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ ఉంది కదా, ఇదంతా ఇందులో వేసేసుకుందాము. ఇలా వేసుకొని కలిపేసుకుందాము. కావాలంటే ఇంకొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకొక స్పూను నెయ్యి అయితే వేసుకుందాము. చూడండి ఇంకొక స్పూన్ నెయ్యి వేస్తున్నాను అనమాట. ఇలా వేసుకొని ఇంకోసారి అయితే బాగా ఇలా కలిపేసుకుందాము. దగ్గర పడిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే హల్వా అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందాము. స్టవ్ అయితే కట్టేసేసుకొని ఇదైతే వేరే బౌల్లోకి తీసేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్ అయిపోయింది. చూడండి క్యారెట్ హల్వా చాలా ఈజీగా చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు చేస్తాను అనమాట. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.